ప్రధానమంత్రి అంటే బొచ్చడి పనులు ఉంటాయి. ఓ దిక్కు దేశాన్ని సగబెట్టే పనులు చూసుకుంటా, ఇంకో దిక్కు బయటి దేశాలకించి ఏమేం తెప్పియాలి, ఇక్కడికించి ఏమేం పంపాలి అని రికావలేనంత బిజీగా ఉంటారు. అసొంటిది అంత బిజీ ఉన్నా కూడా దేవుళ్ళ దర్శనం మాత్రం అస్సలు మిస్ చేయడు మన ప్రధానమంత్రి మోడీ సారు. ఇగో ఇట్లనే ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సోమనాథ్ గుడికి పోయిండు పెద్ద సారు. ప్రధాని మోడీ సారు ఆదివారం నాడు సోమనాథ్ కు పోయిండు. గుజరాత్ రాష్ట్రంలో 3 రోజుల టూర్ పెట్టుకున్న పెద్దసారు సోమనాథుడి గుళ్ళే ఆయన శౌర్య యాత్రలో పాల్గొన్నాడు. సోమనాథ్ స్వామిమాన్ పర్వల భాగంగా ఈ యాత్ర అయ్యింది. అయితే యాత్ర జయంగా గుడి కాడ పెట్టిన ఆట పాటలు చూడొచ్చిన భక్తులను మస్తు ఖుషి చేసినాయి. అయితే బయటి దేశాలకు చెందిన కొందరు గుండగాళ్లు సోమనాథుని గుడి లేకుండా చేయాలని చూసిర్రట. కానీ గుడిని కాపాడేతానికి కొందరు యోధులు పానాలు అర్పించి అమరులయ్యిర్రు. అగో ఆ యోధులకు గుర్తు ఈ శౌర్య యాత్ర చేసిర్రన్నట్లు. దీనికి పెద్ద చుట్టం లెక్క ప్రధాని మోడీ సార్ హాజరుపడి వాళ్లకు నివాళులర్పించిండు. అటెంక ర్యాలీ లెక్క గుడికి పోతుంటే స్పెషల్ గా తీసుకొచ్చి 108 గుర్రాలు సార్ ముంగట నడిచినాయి. ఇక గా సీన్ చూసి గుర్రాలు సార్ కు సెక్యూరిటీ లెక్కనే ఉన్నాయి కదా అని అనిపించిందట జనాలకు. అట్లా పోతా ఉంటే మోడీ మోడీ అనుకుంటా అరుపులు కేకలు. ఇక యాత్ర అయినాక గుళ్ళెకు పోయిండు ప్రధాని. మొదలు గుడి అయ్యగార్లు పెద్ద సార్ను ఎదుర్కొని పెద్ద పూజలు చేసిర్రు. సార్ కూడా పాలాభిషేకం చేసి శంఖం ఊదిండు. అటెంక సోమనాథుడికి మనసు నిండా దండం పెట్టుకుని దేశమంతా మంచిగా ఉండేటట్లు చూడు సామి అన్నట్లు పబ్బతి పట్టిండు. బయటికొచ్చి కళాకారుల తానున్న డోల్పు డప్పులను జర్రసేపు డమ్మడమ్మ వాయించిండు. యువ పూజార్లు మంత్రులు చదువుతుంటే వాళ్ళ టాలెంట్ ను తారీఫ్ చేసిండు. అటెంక ఆడనే పెట్టిన ఓ మీటింగ్ లా కొందరు భక్తులు సార్కు త్రిశూలం అందిస్తే పట్టుకొని అందరికి చూపించిండు. గిట్ల మొదటి రోజు దేవుని దర్శనం బిజీగా గడిపిండు ప్రధాని.